మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరువైన నిత్యాన్నదాన సత్రం శ్రీశైలం బ్రాంచ్ తరపున భారతదేశ వ్యాప్తంగా 16 శాఖలు మనం ఏర్పాటు చేసి దినదినాభివృద్ధి చెందుతూ ఆచార సంప్రదాయాలతోటి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాము. ఈ యొక్క మన పుణ్యక్షేత్రాలలో అనేక ప్రాంతాలలో అనేక రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అనేది మన సంప్రదాయము. ఆ సంప్రదాయంలో భాగంగా మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరువైన నిత్యానంద సత్రం బ్రాంచ్ అయిన షిరిడి బ్రాంచ్ నందు సాయి భక్తుల యొక్క కోరిక మేరకు మనము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 9, 10, 11 గురువారము, శుక్రవారము, శనివారం 3 రోజులు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమము మన సత్రము షిరిడి బ్రాంచ్ తరపున షిరిడి సాయి సంస్థానం ట్రస్ట్ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతోటి, అంటే ట్రస్ట్ యొక్క సహాయ సహకారాలతోటి వారితో కలిసి మనం ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే మనము ఏప్రిల్ 9, 10 2 రోజులు, అంటే ప్రతిరోజు కూడా ఉదయము 8 నుంచి 11, సాయంత్రం 6 నుంచి 9 వరకు రోజుకు ఒక 6 గంటల పాటు 2 రోజులు బ్రాహ్మల చేత కనీసం ఒక 1000 మంది బ్రాహ్మల చేత విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞం, అంటే కనీసం 1 కోటి విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞాన్ని చేయాలని సంకల్పించడం జరిగింది. ఆ ప్రకారం మన బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సమాచారం అందించాము. ఈరోజు 850 మంది వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వారు రిజర్వేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమము 850 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 9వ తేదీ ఉదయము 6 గంటలకు ద్వారకామాయి నుండి ఊరేగింపుగా గురుస్థానం నుండి శతాబ్ది ఉత్సవ మండపం వరకు ఊరేగింపు ఉంటుంది. ఆ తదుపరి గణపతి పూజతోటి 9వ తేదీ ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞం ప్రారంభమవుతుంది. సాయంత్రం జరుగుతుంది. అదేవిధంగా 10వ తేదీ జరుగుతుంది. 11వ తేదీ ఈ యజ్ఞానికి ఫలితంగా మనము మహాయజ్ఞాన్ని జరుపుతున్నాం. సుదర్శన హోమము, విజయశాంతి హోమము, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమం, ఈ విధంగా హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ హోమ పూర్ణాహుతి కార్యక్రమాలకు తిరుపతి నుంచి వేద పండితులు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి ప్రముఖులు, పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలైన మైలవరపు శ్రీనివాసరావు గారి చేత అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నమాచార కీర్తనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 8వ తేదీన బాంబే నుండి వరలక్ష్మి అని ఒక గొప్ప సంగీత కచేరీ కలిగిన పేరు మోసిన ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు, వారు 8వ తేదీ బొంబాయి నుండి వచ్చి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 9వ తేదీ హైదరాబాద్ నుంచి రామ భజన బృందము అనేవారు వచ్చి 9వ తేదీ రామ భజన బృంద కార్యక్రమాలు జరుపుతున్నారు. 11వ తేదీ ఇందాక మనం అనుకున్నట్టుగా పూర్ణావతి హోమ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తదుపరి 4 గంటలకు ప్రముఖులు, పెద్దలైన మైలవరపు శ్రీనివాసరావు గారి చేత ఆధ్యాత్మిక ప్రసంగం ఉంది. సాయంత్రం 6 నుంచి 9 వరకు తిరుపతి పండితుల చేత శ్రీనివాస కళ్యాణము, అత్యద్భుతంగా శ్రీనివాస కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రీనివాస కళ్యాణము తదుపరి అన్నప్రసాద వినియోగం కూడా ఉంటుంది. ఈ శ్రీనివాస కళ్యాణానికి మన షిరిడి సాయి సంస్థానం ట్రస్ట్ సిఇఓ గారు వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పీటల మీద కూర్చుంటున్నారు. అదేవిధంగా షిరిడి సంస్థానంలో ఉన్న సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, అదేవిధంగా సూపర్వైజర్స్, మెయిన్ హెడ్స్ ఎవరైతే ఉన్నత స్థాయి కలిగిన అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనకు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా వారికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ఈ వాట్సాప్ గ్రూప్లో మనము ఎప్పుడప్పుడు జరిగిన సమాచారాలన్నీ మనం అందిస్తున్నాం.
దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన మనము పారాయణం విషయం కానీ, యజ్ఞం విషయం కానీ, కళ్యాణం కానీ ఈ ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. అందరి పేర్లు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూపులలో అందరికీ సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పాల్గొనే వారందరూ కూడా మహిళలైతే ఆకుపచ్చ చీర ధరించాలి. అదేవిధంగా పురుషులైతే సాంప్రదాయకమైన దుస్తులు ధరించాలి. ఆ దుస్తులతో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వచ్చిన వారందరికీ కూడా మనము రూమ్స్ అకామిడేషను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా మనము టిఫిను, కాఫీలు, భోజనాలు ఈ ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు షిరిడి సాయి సంస్థానము ప్రస్తుతము అఫీషియల్ కమిటీ నిర్వహిస్తున్నారు. అఫీషియల్ కమిటీ అంటే మన అహ్మద్నగర్ జిల్లా జడ్జి గారు చైర్మన్గా ఉంటున్నారు, కలెక్టర్ గారు కమిటీ మెంబర్గా ఉంటున్నారు, అదేవిధంగా లోకల్ సిఇఓ గారు ఐఏఎస్ ఆఫీసర్ సిఇఓ గోరక్ష గాడ్లీకర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కమిటీ మెంబర్గా ఉంటున్నారు. ప్రజెంట్ 3 men అఫీషియల్ కమిటీ రన్ అవుతుంది. ఆ కమిటీ వారికి మన యొక్క ప్రోగ్రాం విషయాన్ని వారికి అందజేయడం జరిగింది. కమిటీ వారు మన ప్రోగ్రాంను పరిశీలించి ఎంతో హ్యాపీగా మన ప్రోగ్రాంను వారు యాక్సెప్ట్ చేసి మన అఖిల భారతీయ బ్రాహ్మణ కర్వేణ నిత్యానంద సత్ర మేనేజ్మెంట్ వారికి వారు మనకు లెటర్ కూడా ఇచ్చారు. అఫీషియల్గా కూడా మనకు లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే మీ ప్రోగ్రాం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మీకు కావాల్సిన శతాబ్ది ఉత్సవ మండపాలు ఏర్పాటు చేస్తున్నాం, అదేవిధంగా కళ్యాణం సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వచ్చిన వారందరూ కూడా కాఫీ, టిఫిన్, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా కనీసం 250 రూములు 5 రోజుల పాటు 250 రూములు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పారు. ఇవన్నీ కూడా మనకు ఉచితం. గొప్ప విశేషం ఏంటంటే ఉచితం అంటే ఈ సదుపాయాలని మనకు కావాలంటే కనీసము 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది షిరిడి సాయి సంస్థానం వాళ్ళు మనకు కళ్యాణ మండపం ఫ్రీగా ఇస్తున్నారు, రూములు ఫ్రీగా ఇస్తున్నారు, భోజనాలు ఫ్రీగా పెడుతున్నారు, టీ కాఫీలు ఇస్తున్నారు. ఈ విధంగా మనకు కావలసిన సదుపాయాలన్నీ కూడా వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా మనకు వారు లెటర్ కూడా మనకు పంపించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలోనే ఈ రకమైన కార్యక్రమం జరగడము షిరిడీలో మొట్టమొదటిసారి. భారతదేశంలోనే మన షిరిడీలో ప్రథమంగా ఈ రకంగా షిరిడీ సంస్థానంలో షిరిడీ టెంపుల్లో శ్రీనివాస కళ్యాణం, విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞం షిరిడీ సంస్థానంలో జరగడం ఇది మొదటిసారి. ఇది భారతదేశంలో జరపడంలోనే మొదటిసారిగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది సాయి భక్తులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాల కోసం మనకు కందిపప్పు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, జీడిపప్పు ఇస్తున్నారు, నెయ్యి ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. చాలామంది భక్తులు వాంటెడ్గా వచ్చి ఈ యొక్క ఖర్చుల కోసం వాళ్ళు వాలంటీర్గా ఇస్తున్నారు. అదేవిధంగా వేద పండితులు వస్తున్నారు, పురోహితులు వస్తున్నారు, పూజారులు వస్తున్నారు. అనేక మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మన కర్వేణ సత్రం తరపున చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఏప్రిల్ 9, 10, 11. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాలి, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ రావాలి. మిగిలిన వాళ్ళు చూడటానికి రాదలుచుకున్న వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా కష్టం. కారణం ఏంటంటే ఈ యొక్క షిరిడి సంస్థానంలో ఇలాంటి కార్యక్రమం జరపడం ఇదే మొదటిసారి. భారతదేశంలో షిరిడి సంస్థానంలో ఈ కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. కావాలి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన అఖిల భారతీయ బ్రాహ్మణ కర్వేణ నిత్యానంద సత్ర మహాజన జనరల్ బాడీ సభ్యులు కానీ, కమిటీ సభ్యులు కానీ, అదేవిధంగా బ్రాహ్మణ సోదరుమణులు కానీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని సాయినాథుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం సాయిరాం.